అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సాక్షిలో ప్రధాన శీర్షికలో మెయిన్ పేజ్లో ఒక బ్యానర్ ఐటమ్ వేస్తున్నారు. అసలు అది ఏంటి, దానిపైన కాస్త విశ్లేషణ చేద్దాం. నిజాలకు పాతరేసి నిస్సిగ్గుగా నిందల అంట బ్యానర్ ఐటమ్. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే ఇక్కడ వైఎస్ జగన్పై విషప్రచారమా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం, అదానితో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో అమరావతి ఆ యొక్క నిర్మాణంలో సింగపూర్కి సంబంధించిన ఈశ్వరన్ అనే ఆయన్ని ఇక్కడ మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఆయన యొక్క ఆలోచనలు అండ్ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన యొక్క భాగస్వామ్యం కోరారు ఇక్కడ. సరే, తర్వాత కాలంలో ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఈశ్వరన్ అనే ఆయన సింగపూర్లో విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆయనకు సంబంధించిన పర్సనల్ విషయాలకి. ఇక్కడ సాక్షి వాడు ఏం రాశాడు, చంద్రబాబు నాయుడు గారిపైనే పడినాడు. ఇప్పుడు అక్కడేనో సింగపూర్లో ఈశ్వరన్కి అదేదో విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు పైన చెప్తివి. ఇప్పుడు క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా జగన్కు 1750 కోట్ల అవినీతి లంచం తీసుకున్నాడు అదాని నుంచి అని చెప్తే దానికి దీనికి సంబంధం లేదని ఎట్లా చెప్పగలుగుతాను అబ్బా సాక్షి? ఆ ఒప్పందంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంట. పైగా సెక్కిపై తానుగా యూనిట్కి ₹2.49 సరఫరా చేస్తామని లేఖ రాస్తూ ముందుకు వచ్చింది. ఇది జరిగిన విషయం ఏదో నేను క్లియర్గా చెప్తాను. సెకీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఏది కేంద్రంలో అదాని జగన్మోహన్ రెడ్డి. ఈ సెకీకి అదాని అనే అతను బయ్యర్ అన్నమాట. మేము మీ దగ్గర ఇది కొంటాము అంటే యూనిట్ సెకీ అనే వాళ్ళు సోలార్ ఎనర్జీ విషయంపై డీల్ చేస్తూ ఉంటారు. అదాని ఏ విషయమైనా ఏది సోలార్ ఎనర్జీ పెడుతున్నా అంటే సెకీ అనేది అప్రూవల్ డిఫాల్ట్గా అవసరం. అదాని అనే అతను రాజస్థాన్లో సోలార్ సంబంధించిన ప్లాంట్ పెట్టాడు, కానీ దాని ప్రైస్ ఎక్కువగా ఉంది. దీని ఎట్లా ఇది బయ్యర్స్ కొంటారా లేదా అనేది సెకీ వాళ్ళు అడిగితే, నువ్వు కాస్త గమనుండు, తెరచాటుగా ఉండు, ఆ బయ్యర్లను కూడా నేనే తీసుకొని వస్తాను అని మన దేశంలో 5 మంది ముఖ్యమంత్రుల దగ్గరికి పర్సనల్గా వెళ్ళి డీల్ చేసుకున్నాడు అదాని. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా, ఈ 4 ముఖ్యమంత్రులతో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో డీల్ చేసుకున్నాడు. ఎంతకి? 2029 కోట్ల రూపాయలకి. ఆ 2029 కోట్ల సింహభాగం మనదే. మన ఆంధ్రాకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచం అయితే తీసుకున్నాడు. ఎవరికాడ? అదానికి. ఎందుకు ఆ లంచం తీసుకోవాల్సి వచ్చింది? మేము ఇక్కడ నువ్వు ఏదైతే సరఫరా చేస్తావో త్రూ సెకీ, దాని నుంచి మేము ఎక్కువ డబ్బుకు కొంటాము అని చెప్పి అదానితో పర్సనల్ చీకటి లాలుచి చేసుకున్నాడు. అప్పటికి దేశవ్యాప్తంగా ₹1.99 ఉన్నింది విద్యుత్ ధర, సోలార్ ఎనర్జీ విద్యుత్ ధర. అప్పుడు దాకా కూడా బాగానే ఉన్నది. కానీ ఇతని యొక్క అదాని యొక్క ఈ సంస్థ ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉన్నది. రాజస్థాన్ నుంచి పవర్ సప్లై చేయాలి ఇక్కడ ఆంధ్ర వరకు. ఆ దారి ఖర్చులు అంటారు చూడు, దాని నిమిత్తం త్రూ పైప్ లైన్స్ కావచ్చు, త్రూ వైర్స్ కావచ్చు, దీనికి సంబంధించి ₹3.30 అదనంగా ఖర్చు అవుతుంది. ఆల్రెడీ ₹2.49 పెట్టి ఒక యూనిట్ కొంటున్నారు. ఒక్కొక్క యూనిట్కి అదనంగా ₹3.30 అదనంగా అనేది రాష్ట్ర ప్రజలపైన భారం అనేది పడతా వచ్చింది. ఇది దీంట్లోని మ్యాటర్ అనమాట. దానికి కూడా తలొగ్గి 1750 కోట్లు కకృతిపడి రాష్ట్ర ప్రజలపైన భారం మిగిలిచ్చాడు ఈ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆ డీల్ ఏంటంటే 25 సంవత్సరాలకు సంబంధించిన డీల్ చేసుకున్నాడు ఒకేసారి. తద్వారా రాష్ట్ర ప్రజలపైన ₹1,10,000 కోట్ల అదనపు భారం అనేది పడింది. ఈ ₹1,10,000 కోట్లని మన తలసరి ఆదాయంతో పోల్చి చూస్తే జగన్మోహన్ రెడ్డికి అందిన ₹1 వెల ఒక్కొక్కటి పైన ₹60 భారంగా తయారైపోయింది రాష్ట్ర ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డికి ₹1 ఆదాయం అయితే రాష్ట్రంలో ఒక్కొక్కరి పైన ₹60 భారం పడిపోయింది. అది ఆయన చేసిన డీలు. దీనికి సంబంధం ఏంటి? ఎవరిని ఆయన ఈ సాక్షి వాడి దగ్గరికి నిజంగా సాక్ష్యాలు ఉంటే సామాన్యంగా ఉండిచ్చిండేవాడు కాదు. ఇది దీనికి సంబంధించిన బ్యానర్ ఐటమ్. ఈ 1750 కోట్లకు సంబంధించిన ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో, లంచం ఏదైతే తీసుకున్నాడో, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయినాడు మా జగన్మోహన్ రెడ్డి. ప్రపంచం లేకల్లా డాన్గా అవతరించేదానికి ఇది ఒక సరైన తరుణం. ఎట్లుంటుందో చెప్పలేం. కానీ అమెరికా వాళ్ళు సరే ఈ 1750 కోట్లు ఎట్టొచ్చిందంటే త్రూ అమెరికాలోని స్టాక్ మార్కెట్స్ ద్వారా ఇతరులకి డబ్బులు ఇవి వచ్చే మార్గం చేశాడు. ఎవరు? అదాని.
సో వాళ్ళు ఎక్కడ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగినాయని ప్రతి రూపాయికి ట్రాన్సాక్షన్ అనేది డిఫాల్ట్గా ఉండాల్సిందే. అమెరికాలోని FBI క్లియర్ కట్గా దృష్టి పెట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి వరకు రీచ్ అయ్యాయి. వాళ్ళ డబ్బులు లాగేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏ నిమిషమైనా ఇతను కూడా నోటీసులు అనేది జారీ చేసి అరెస్ట్ అనేది చేయొచ్చు. దానికోసం ఇతను ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ వేస్తున్నాడు. అదే కోవలో జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న మీడియాకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకో బయటికి రాలేకున్నాడు. ఆయన కాకుండా ఆయనకు సంబంధించిన ఒక మనిషి వచ్చాడు. ఇతను సాక్షిలో బ్యానర్ ఐటంలో ఇతను పేరుని నాని వచ్చాడు. కేంద్రంతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో డిస్కంలో ఒప్పందం చేసుకున్నాయి, అదానితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. ఇప్పుడు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మామిడి పండ్లు సీజనల్గా ఎండాకాలంలో వస్తే ఎక్కడైతే అమ్మేవాళ్ళు అంటే రైతులు ఉంటారో అక్కడ కొనుగోలుదారులు డైరెక్ట్గా రాలేరు. ఎందుకు? వాళ్ళకి కరెక్ట్గా అడ్రస్లు తెలియదు. అడిదే వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో దళారులు అనేవాళ్ళు పెట్టుకుంటారు. ఆ దళారు లాంటిదే సెకీ అనేది. అది జరిగింది. ఇతను అంటుంది ఏంది, పేరుని నాని ఒప్పందం జరిగింది సెకీకి రాష్ట్ర ప్రభుత్వానికి, అయితే అదాని యాడ్ నుంచి వచ్చాడు అని. అసలు మధ్యలో దళారుతో ఏం సంబంధము? ఎవరైతే వ్యాపారస్తులు అమ్మినారో వాళ్ళకి బయ్యర్స్ ఉండరు, వీళ్ళకి డైరెక్ట్ డీలు. ఇతను మధ్యలో ఒక ఒప్పందదారి సెకీ అనేది. అదే దీన్ని మసిపూసి మారేడుగా చేసి ఎంత చేశాయని అది దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది నాయన. ఎందుకంటే నీతో పాటు ఇంకొక 4 ముఖ్యమంత్రులు ఉన్నారు ఆడ, వాళ్ళతో పాటు వాళ్ళకి షేమ్గా ఉన్నది. అవసరం జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుంటే ఇంత 4 ముఖ్యమంత్రులు కలిసి కేవలం 280 కోట్లే తీసుకున్నామా అని చెప్పి వాళ్ళకి షేమ్గా ఉన్నది. ఎందుకంటే మారిన పరిస్థితులు అట్టున్నాయి కదా. ఎవడికో లంచం తీసుకుంటే వాడు కింగ్ మేకర్ అని అట్లా ఉన్నది జరుగుతుంది. ఇది సాక్షికి సంబంధించిన ఒక బ్యానర్ ఐటమ్.